తడి పొడి వరి పంట సాగు చేస్తే రైతులకు చీడపీడల నివారణతో పాటు అధిక దిగుబడులు సాధించుకోవచ్చని ఎమ్మెల్యే బానత శంకర్ నాయకు మహబూబాద్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శత్రు నాయకులు అన్నారు. జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో చేయుత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వరి సాగుపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో వారు పాల్గొని మాట్లాడారు. తడి పొడి వరి సాగు రైతులకు లాభదాయకంగా ఉంటుందన్నారు. ఈ సాగు విధానంతో వాయు కాలుష్యం తగ్గించడమే కాకుండా భూమి సాంద్రతను పెంచి నీటి వినియోగాన్ని కూడా తగ్గించుకోవచ్చని సూచించారు. పత్రికా విలేకరులు 8 ఇంచెస్ పైప్ కూడా అది ఏంటంటే మనకు భూమిలో ఎంత వాటర్ ఉంది అనేది నమోదు చేసుకోవడానికి నిర్ధారించడానికి కూడా మంచి ఇది ఉంది. సో అందరం కూడా ఇవాళ రైతు సోదరులకు మనం తెలియపరచాలి. ఇలా ప్యాడీ వేయండి కానీ ఇలా స్ప్రింక్లర్లతో ఇలా డ్రిప్తోని కనుక వేసినట్టయితే మంచి తక్కువ పెట్టుబడి వాటర్తోని మనకు ఎక్కువ పంట తీయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. 1 లీటరు అంటే ఇప్పుడు 1 కిలో ప్యాడీ పండడానికి దాదాపుగా 3000 నుంచి 5000 లీటర్ల వాటర్ అవసరం పడుతూ ఉంది. సో ఇప్పుడంటే గత 3 సంవత్సరాల నుంచి SRSP వాటర్ ఉంది. కానీ మనం రాను 8 ఇంచెస్ పైప్ కూడా అది ఏంటంటే మనకు భూమిలో